స్ట్రాటజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం ది పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, జరగనప్పుడు ఎలా ఉంటుంది? ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఆనంద్ బుద్ధా గారు చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, మరి ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేశారు. మరి ఎంతో మందిని జ్ఞానవంతులుగా చేశారు. మరి ప్రస్తుతానికి ఆయన పిఎంసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తాను ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ది పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఈ మేనిఫెస్ట్ అవ్వాలంటే ఆ పవర్ ఎలా ఉండాలి? ఎలా వస్తే ఈ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందంటారు? మేనిఫెస్టేషన్లో కొన్ని అంశాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకటి మన నమ్మక వ్యవస్థ. ఒకటి ఏదైనా చేయాలి అన్నప్పుడు దాని మీద పూర్తి నమ్మకం, విశ్వాసం మనకు ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. ఎస్. రెండవ పాయింట్, ఆ థాట్ అంత బలంగా ఉండాలి. ఇప్పుడు థాట్స్లో రెండు రకాలు. కొన్ని థాట్స్ చాలా వీక్గా ఉంటాయి, ఓకే, అవి మేనిఫెస్ట్ అవ్వవు. కొన్ని థాట్స్ బలంగా ఉంటాయి, అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఎస్. అంటే ఈ థాట్ చాలా బలంగా ఉండాలి. మూడు, ఈ నమ్మకం, ఏదైతే విశ్వసించావో, ఏదైతే నమ్మావో, ఆ ఆలోచనకు తగిన ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. ఏదైతే ఈ మూడు ఉన్నాయో అదే విషయమే నీ నోట్లో నుంచి రావాలి. ఏదైతే నీ నోట్లో నుంచి వచ్చిందో అదే క్రియారూపంలో జరగాలి. ఎస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బిలీఫ్, మన నమ్మకాలు, మన విశ్వాసాలు, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, ఎస్, ఓకే, మనం దాన్ని మాట్లాడిన మాటలు, దాన్ని మనం క్రియారూపంలోకి తీసుకురావడం, ఎస్, ఈ 5 ఒక అలైన్మెంట్లోకి రావాలి. ఈ 5 విషయాలు ఏ వ్యక్తి దగ్గర అయితే అలైన్మెంట్లో ఉంటాయో ఆ వ్యక్తి దేనైనా సృష్టి చేయగలడు. ఎస్. ఒకవేళ అనుకున్న తర్వాత అది సృష్టి జరగట్లేదంటే అర్థం ఏంటంటే ఈ 5 మీద, ఈ 5లో అలైన్మెంట్ ఎక్కడో తప్పింది అని అర్థం. ఎక్కడో లోపించిందని కూడా అనుకోవచ్చా? అంతే, 100%. ఇప్పుడు కొంతమంది ఉంటారు, స్టూడెంట్స్ విషయానికి వద్దాం ఫస్ట్. ఎస్. స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఏదేమైనా ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అవ్వాలనుకుంటాడు. ఓకే, ప్రతి స్టూడెంట్ అనుకుంటాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. కొంతమంది నేను మంచి ర్యాంకు కొట్టాలనుకుంటారు. ఎస్. ఓకేనా? అది ఒక థాట్. ఆ థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెప్పిన వ్యక్తి నమ్మాలి, విశ్వసించాలి. ఫస్ట్ పాయింట్. 2, ఆ ఆలోచనకు ఎప్పుడు పవర్ ఇస్తూ ఉండాలి. కీప్ ఆన్ పవర్ ఇస్తూ ఉండాలి. దాన్ని ఫీల్ అవ్వగలగాలి. ఏది ఏమైనా నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తాను. ఎస్. ఆ ఎమోషన్ ఉండాలి. అదే ఎప్పుడు చెప్తూ ఉండాలి బయటికి. నీ వాక్కు అదే పలుకుతూ ఉండాలి, అదే పని చేయాలి. ఎస్. అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి తాను అనుకున్నది అచీవ్ చేయగలుగుతాడు, మేనిఫెస్ట్ చేయగలడు. ఇక్కడ ఏమవుతుందంటే అనుకుంటాడు, ఫస్ట్ వీడే నమ్మడు, నా మొహం నేనేం కొడతాను అనుకుంటాడు. లేదా మొదట్లో అనుకుంటాడు, తర్వాత దానికి కీప్ ఆన్ ఎనర్జీని ఇస్తూ ఉండాలి. ఆ ఎనర్జీ ఇవ్వడు ఇక్కడ. ఎస్. ఆ ఎమోషన్ ఉండదు, అంటే అంత తీవ్రతరం ఉండదు. ఆ తీవ్రత ఎలా ఉంటుందంటే, బాగ్ మిల్కా బాగ్ సినిమా చూసినారు మీరు? లేదు, చూడలేదు, కానీ దాని గురించి తెలుసు. తెలుసు. లేదా పివి సింధుది స్టోరీ తెలుసు కదా మీకు? ఎంత కమిటెడ్గా, ఎంత ఎమోషనల్గా ఉంటుంది ఆవిడ. నేను గెలుపు పొందాలి, భారతదేశానికి నేను ఈ పతాకం తీసుకురావాలి. ఒక విరాట్ కోహ్లీ ఎంత ఎమోషన్తో ఉంటాడు. ఎస్. ఆటలో ఆడేటప్పుడు ఎంత ఎమోషనల్గా ఉంటాడు, కనెక్ట్ అయి ఉంటాడు ఆ కప్పు తీసుకురావడానికి. ఎస్. ఆ ఎమోషన్ కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు. అదే మాట్లాడుతూ ఉండాలి. నీ నోట్లో నుంచి
అరే నేను ఫెయిల్ అవుతాను, పాస్ అవుతాను, లేకపోతే నేను ఫస్ట్ క్లాస్ వస్తానో రాను, లేకపోతే నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను లేదో, నీ నోట్లో నుంచి నకారాత్మకమైన మాట రాకూడదు. దానికి సంబంధించిన పనే చేయాలి. ఎస్. ఇక్కడేమో ఫస్ట్ ర్యాంక్ రావాలంటాడు, ఇక్కడేమో సినిమాలు షికార్లు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడేమో ఫస్ట్ ర్యాంక్ రావాలంటాడు, ఇక్కడేమో ఉబుసుపోక కబుర్లన్నీ చెప్తుంటాడు. ఇక్కడేమో ఫస్ట్ క్లాస్ రావాలంటాడు, ఏం చేయకూడదు అవన్నీ చేస్తుంటాడు. అంటే ఈ 5 అలైన్మెంట్ ఉంటే మనం అనుకున్నది ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చు. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయట్లేదు అంటే ఏకైక కారణం ఈ 5 అలైన్మెంట్ లేదు అని అర్థం, అంతే. అంతకంటే వేరే ఏం లేదు. ఫస్ట్ వన్, బిలీఫ్స్. మనము ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని నమ్మాలి, దాన్ని విశ్వసించాలి. పత్రి సార్ నమ్మాడు, విశ్వసించాడు. ఈ భూమి మీద శాకాహార జగత్ వచ్చి తీరుతుంది అని నమ్మాడు. కాబట్టి ఇన్ని లక్షల మంది మారారు. ఆయన నమ్మకపోయిందంటే, ఆయన విశ్వసించకపోయిందంటే ఇంతమంది మారరు. ఆయన నమ్మింది, ఆయన ఆ యొక్క ఆలోచనకు ప్రతిసారి శక్తినిచ్చేవాడు, చెప్పించేవాడు. శాకాహార జగత్, శాకాహార జగత్, శాకాహార జగత్ ఆలోచనకి ఆద్యం పోసాడు. ప్రతిరోజు పోసేవాడు ఆద్యం. ఆ ఆలోచనకు ఎంతో ఎమోషన్ని యాడ్ చేశాడు ఆయన. ఎంత కమిటెడ్గా ఉండేవాడో. మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ శాకాహారివి కానువు, లేకపోతే నీ జన్మ వృధా అని చెప్పేటోడు. అదే ఎమోషన్ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఫీల్ అయ్యారు. ఏదైతే ఎమోషనల్ ఉందో, ఏదైతే థాట్ ఉందో, ఏదైతే ఆయన నమ్మకం విశ్వాసం ఉందో, ఆ విషయాలే ఆయన నోట్లోంచి వచ్చేవి. అవి కాకుండా ఆయన నోట్లోంచి ఆ వాక్కు ఏది ఎప్పుడు నెగిటివ్గా లేదు. అదే పని చేసేవారు. దానికోసం ర్యాలీలు చేసేవారు, దానికోసం బుక్స్ ప్రింట్ చేసేవారు, దానికోసం మ్యాగజైన్స్ ప్రింట్ చేసేవారు, దానికోసం వీడియోలు చెప్పేవారు. శాకాహారం కోసం ఏదైతే చేయాలో శాకాహార జగత్ కోసం ఆ పనులన్నీ చేసేవారు ఆయన. అంటే ఈ 5 మధ్య అలైన్మెంట్ చక్కగా ఉంది. కాబట్టే ఈరోజు పిఎస్ఎస్ఎం ద్వారా, పిఎస్ఎస్ఎంలోనూ బయట కొన్ని లక్షల మంది శాకాహారులుగా మారారు. ఈ 5 ఏ ఒక్కటి లోపించినా అది మేనిఫెస్ట్ కాదు. ఈ 5 అలైన్మెంట్ ఉంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. అలానే ధ్యానాన్ని కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. భూమండలం మీద చాలా సులువుగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయనకి ఈ 5 మీద, ఈ 5 అలైన్మెంట్ ఉంది. ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఆ థాట్కి ఎప్పుడు బలాన్ని ఇస్తూ వచ్చాడు. ధ్యాన జగత్, ధ్యాన జగత్, ధ్యాన. పొద్దున్న లేస్తే పిరమిడ్ మాస్టర్లు అందరూ ధ్యాన జగత్ అని జపం చేస్తుంటారు. అవ్వకేం చస్తుందా? పొద్దున్న లేచినప్పటి నుంచి ధ్యాన జగత్ కోసం అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. వచ్చి తీరాల్సిందే, గంటలు గంటలు ధ్యానాలు చేస్తారు రావాలని. రాకేం చస్తుందా? పొద్దున్న లేస్తే ఇదే మాట్లాడతారు ధ్యాన జగత్ అని. మన వాక్ అంతా అదే, చేసే పనులన్నీ అవే. మన ఇద్దరం కూర్చొని నా పనే కదా చేస్తున్నాం. కరెక్ట్. కర్మ కూడా అదే. కాబట్టి చేసే పని కూడా అది. కాబట్టి ఈ 5 మధ్య అలైన్మెంట్ ఉంది. ధ్యాన జగత్ వచ్చి తీరుతుంది. లార్జ్ స్కేల్లో జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం, బట్ వన్ డే విల్ హ్యాపెన్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అట్లనే పిరమిడ్ జగత్. ఒకప్పుడు కర్నూలులో ఒకటే ఒక పిరమిడ్, కానీ ఈరోజు పత్రి సార్ దాన్ని నమ్మాడు, విశ్వసించాడు. ఆ థాట్కి ఎప్పుడు శక్తినిస్తూ వచ్చాడు. ఆ యొక్క ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యింది. ఆయన ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యింది. ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేస్తే పిరమిడ్ జగత్, పిరమిడ్ జగత్, పిరమిడ్ జగత్, పిరమిడ్ జగత్. ఆ పిరమిడ్లు కట్టడానికి పనిచేశారు. ఈరోజు కొన్ని వేల పిరమిడ్లు వచ్చాయి. ఓకే, ఏది ఉన్న సృష్టి అంతా ఈ 5 విషయాల మీదే ఉంటుంది. నమ్మడం, విశ్వసించడం, ఇది నేను చేయగలను అని నమ్మడం, విశ్వసించడం. ఆ ఆలోచనకు కీప్ ఆన్ కంటిన్యూస్గా ఎనర్జీని ఇవ్వడం. ఆ యొక్క ఆలోచనకు ఏదైతే ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ని యాడ్ చేయడం, అదే మాట్లాడుతూ ఉండడం, దానికి సంబంధించిన పని చేయడం. మేనిఫెస్టేషన్ ఈజ్ ఈక్వల్ నమ్మకం, విశ్వాసం ప్లస్ మన ఆలోచనకు శక్తినిస్తూ ఉండడం, ప్లస్ మన యొక్క ఏదైతే నమ్మామో, ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి తగిన ఎమోషన్ను యాడ్ చేయడం, ఆ ఎమోషన్తో జీవించడం, ప్లస్ దాన్నే మనం పదే పదే మాట్లాడుతూ ఉండడం, ప్లస్ ఆ పని చేయడం. దట్ ఈస్ మేనిఫెస్టేషన్ ఫార్ములా.
ఏంటయ్యా మేనిఫెస్టేషన్ ఫార్ములా అంటే ఫస్ట్ నువ్వు దాన్ని నమ్మాలా, విశ్వసించాలా. ఎస్ 2 ఆ ఆలోచనకు బలాన్ని ఇవ్వాలా. 3 ఆ ఎమోషన్తో నువ్వు జీవించాలా. ఎస్ 4 అదే మాట్లాడుతూ ఉండాలా నోట్లో నుంచి. 5 ఆ కర్మ చేయాలా. ఎస్ ఈ భూమి మీద ఏదైనా సాధ్యమే. ఎస్ ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఒకడు. ఆయన ఈరోజు భారత ప్రధానిగా విశిష్టమైనటువంటి సేవలను అందించారు. ఆయన ఎస్ మన మధ్య లేరు, కానీ ఎంత చేయాలో అంత బెస్ట్ చేశారు ఆయన. ఎస్ అవునా కదా? ఎవరన్నా అనుకున్నారా బీజేపీ గవర్నమెంట్ వస్తుందని? అనుకోలేదు. మరి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రావడానికి చేయవలసిన గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చేసి వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చా? ఆయన నమ్మాడు, ఆయన విశ్వసించాడు. ఇప్పుడు బీజేపీ రావడం పెద్ద సంగతి ఏం కాదు, ఎవరైనా వస్తారు. ఇప్పట్లో కాంగ్రెస్ అంత బలంగా ఉన్నప్పుడు ఒకే ఒక్కడు నమ్మాడు, ఆ ఆలోచనకు ఎప్పుడు ఎనర్జీ ఇచ్చాడు, ఆ ఎమోషన్తోనే జీవించాడు జీవితం అంతా. ఎస్ అదే మాట్లాడాడు, నేను ప్రధానమంత్రి. ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు ఆయన్ని. ఎస్ ఆ తోటి నాయకులందరూ పిచ్చి పట్టింది ఈయనకి అనుకునేవాళ్ళు. దాని తగిన పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. నిజంగానే పిఎం అయిపోయాడు. నరేంద్ర మోడీ అయినా అంతే, ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి పిఎంగా ఈరోజు దేశాన్ని పాలిస్తున్నాడు. ఎస్ మరి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివిన వాళ్ళందరూ ఇంకేం చేయాలా? వాళ్ళందరూ ఆయన కింద పని చేస్తున్నారు ఇప్పుడు. ఎస్ అర్థమైందా? అంటే ఒక మనిషి దేన్నైతే నమ్ముతాడో, దేన్నైతే విశ్వసిస్తాడో, దేన్నైతే ఆయన ఆలోచనకు కంటిన్యూగా శక్తిని ఇస్తూ ఉంటాడో, ఆ ఎమోషన్ వాళ్ళ లోపల ఉండాలి. అది ఆ ఉంటుందో దాన్ని పదే పదే మాట్లాడుతూ ఉంటారో, అదే పని చేస్తారో, ఈ భూమి మీద సాధ్యం కాదంటే ఏం లేదు. ఎస్ పత్రి సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. రూపాయి లేకోకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. హీఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆయన, పత్రి సార్. ఈ ఛానల్ కూడా లైవ్ ఎగ్జాంపుల్. ఎస్ రూపాయి లేదు, చిల్లి గవ్వ లేకుండా స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. ఈరోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ప్రజలకు ఇస్తుంది. పొద్దున్న లేస్తే కొన్ని కోట్ల మంది జ్ఞానవంతులు అవుతున్నారు, కోట్ల మంది జ్ఞానాన్ని వింటున్నారు, కొన్ని కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. ఎంత మహాసృష్టి ఇది. సో మేనిఫెస్టేషన్ అంటే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఫస్ట్ నమ్మాలి, విశ్వసించాలి. ఆ ఆలోచనకి మనము కీప్ ఆన్ శక్తినిస్తూ ఉండాలి. ఆ ఎమోషన్ మన లోపల ఉండాలి. అదే మనం మాట్లాడుతూ ఉండాలి. అదే పనిని మనం చేయాలి. ఎస్ ఇస్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. ఇప్పుడు మేనిఫెస్టేషన్కి ఫార్ములా అన్నది చెప్పారు. ఆ సాధక బాధక తత్వాలు అంటే ఏంటి? ఇప్పుడు అవి కూడా నీ లోపలే ఉన్నాయి. ఓకే, ఆలోచన ఇది చేయాలి అనుకున్నప్పుడు అది చేయొద్దులే అనే ఆలోచన కూడా నీ లోపలనే వస్తుంది. దాన్ని జయించాలి మనం. ఓకే, ఇప్పుడు చదవాలి ఒక స్టూడెంట్, చదివే టైంలో సినిమా గుర్తొస్తుంది స్టూడెంట్కి. సినిమాకు పోదామా చదువుదామా, అక్కడ నువ్వు దేనివైపు మొగ్గు చూపుతున్నావు అన్నది ఇంపార్టెంట్. అక్కడే నీ యొక్క ఆలోచనకు నువ్వు ఎంత శక్తిని ఇస్తున్నావు అక్కడే అర్థమైపోతుంది. ఓకే, నువ్వు నీ జీవితంలో నువ్వు అనుకున్నది చేయగలుగుతావా లేదా అక్కడే అర్థమైపోతుంది. మనం ఒకటి నిర్ధారించుకున్న వెంటనే మనకు పరీక్షలు స్టార్ట్ అవుతాయి. ఎస్ ఆ పరీక్షలలో మనకు అర్థమైపోతుంది మనం సాధించగలుగుతామా లేదా వెంటనే అర్థమైపోతుంది. ఓకే, అట్లా ఒక సంకల్పం అంటూ మనం పెట్టుకున్న తర్వాత వికల్పాలు ఎన్నో వస్తాయి. ఆ వికల్పాలన్నింటినీ పక్కన పడేసి సంకల్పం వైపు జర్నీ చేసినప్పుడు అనుకున్నది సాధించి తీరుతారు. ఈ మేనిఫెస్టేషన్, ది పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ జరగాలంటే ధ్యానం ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ధ్యానం ఈ 5 సంయమనం చేస్తుంది, ఒక అలైన్మెంట్లోకి తీసుకొచ్చేస్తుంది. ఈ 5 ఒక అలైన్మెంట్లో ఉంటే మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది. దానికి కావాల్సినటువంటి శక్తిని, దానికి కావాల్సినటువంటి వివేకాన్ని, దానికి కావాల్సినటువంటి ఎరుకను, దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, దానికి కావాల్సినటువంటి ఒక ఓపిక, సహనం, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ధ్యానం ద్వారా విశేషంగా వస్తాయి. ఇప్పుడు ఏదైనా మేనిఫెస్ట్ చేయడం అన్నది అంత ఈజీ ఏం కాదు. ఎస్, ఇంటర్నల్గా ఉన్న నీ శత్రువులన్నింటితోటి నువ్వు పోరాడి గెలవాలా. ఓకే, ఇప్పుడు చదువుకునే అబ్బాయికి నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అన్న ఆలోచన రాగానే ప్రభాస్ సలార్ సినిమా వచ్చిందని చెప్తారు, వాడు దానికి పోకుండా ఉండాలి. ఓకే ఓకే, ఎస్, లేదా పోయిన తీవ్రత అంతా చదువు మీదనే ఉండాలి. ఉదాహరణకి చెప్తున్నాను. అవును, కరెక్టే. అంటే మనం ఒకటంటూ గోల్ పెట్టుకున్న మరుక్షణం మనల్ని డీవియేట్ చేయడానికి 1,00,000 ఏర్పడతాయి చుట్టూ. వాటన్నింటి నుంచి మనల్ని మనం ఎప్పటికప్పుడు మన గోల్ వైపు మనల్ని మనం మార్చుకోవాలి. ఎస్,
అదంత ఈజీ ఏం కాదు. అది ధ్యానంతో మనం ఆ యొక్క ఎరుకను మనం పెంపొందించుకోవచ్చు. ఎస్. ధ్యానం అన్నది మేనిఫెస్టేషన్లో చాలా కీ రోల్ పోషిస్తుంది. ఇప్పుడు ఒక చర్య జరగడానికి 1 సంవత్సర కాలం పడుతుంది అనుకో. ఎస్. ఆ చర్యలో ధ్యానం కనుక యాడ్ అయింది అనుకో, అది 1 రోజులో జరిగిపోతుంది. వావ్. అలానే ఈ మేనిఫెస్టేషన్లో కూడా 1 సంవత్సరంలో జరగాల్సిన ఒక చర్య జస్ట్ 1 రోజులో జరిగిపోతుంది ధ్యానం కనుక ఉంటే. ఎస్. అదే ధ్యానం లేకపోతే చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఓకే. ఎస్. ఒక గాడిదలాగా చాకరీ చేయడం వేరు, స్మూత్గా కంప్లీట్ చేయడం వేరు. ఎస్. రెండు మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటాయి. ధ్యానం అన్నది విశేషమైన జ్ఞానం అన్నది మనకి ఇస్తుంది. కాబట్టి జ్ఞానం ఉంటే అన్ని ఈజీ, జ్ఞానం లేకపోతే అవే డిఫికల్ట్గా ఉంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్. అంటే జనరల్గా సగటు మానవుడు ఇవాళ చూస్తే కనుక మేనిఫెస్టేషన్ చేయడానికి ప్రతి వాళ్ళు కుతూహలపడుతూ ఉంటారు. కానీ కొన్ని మేనిఫెస్టేషన్ 3 monthsలోనే అయిపోతాయి, కొన్ని 1 yearలో అవుతాయి, కొన్ని 3 years అవుతుంది, కొన్ని ఈవెన్ 10 years అవుతుంది. అంటే కొన్ని వాటికి ఇలా టైం ఫ్రేమ్ ఎందుకు డిఫరెంట్గా ఉంది? అంటే వాడు అనుకోవడం దాంట్లో ఆ బలం లేదంటారా, లేకపోతే వాడు చేస్తున్న కృషిలో సరిగ్గా లేదంటారా, లేకపోతే వాడి ఇమోషన్స్లో అయినా తేడా ఉందంటారా? ఏముందండి? అది ఆ వ్యక్తికే తెలియాలి. న్యాచురల్గా ఒక ప్రాసెస్కి కొంత టైం ఉంటుంది. ఎస్. ఆ టైం లోపల అది అయిపోవాలి. అది న్యాచురల్ టైం. అది కాకుండా పెరుగుతోంది అనుకో, టైం పెరుగుతోంది అనుకో, ఎస్, ఆ వ్యక్తి దానిపైన సరైన జ్ఞానం లేదని అర్థం, లేదా సరైన తపన లేదని అర్థం, లేదా ఆ థాట్ మీద ఫోకస్డ్గా లేడని అర్థం, లేదా ఎమోషనల్గా అతను కనెక్ట్ అయ్యి లేడని అర్థం, లేదా అతను నమ్మలేదని అర్థం. అరే నమ్మకం విశ్వాసం అంటూ కుదిరితే ఆ పని సగం అయిపోయినట్లేరా అంటుంటారు మామూలుగా. ఎస్. ఓకే. ఎందుకంటే అంత ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఫస్ట్ అది నువ్వు నమ్మాలి, ఎస్, దాన్ని నువ్వు విశ్వసించాలి. అప్పుడే అది ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది. చెప్తున్నావు కదా, ఈ 5 మధ్య కోఆర్డినేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి 1 గంట టైం పడుతుంది అనుకో. ఎంత టైం పడుతుంది మీ ఇంటికి వెళ్ళడానికి? 1.5 గంటలు పడుతుంది. 1.5 పడుతుంది. ఓకే, 1.5 పడుతుంది అనుకో. ఓకే. 10 గంటలైనా నేను మీ ఇంటికి రాలేకపోయాను. అర్థం ఏంటి? ఎక్కడో నేను దారి తప్పాను, అంతేనా కదా? కరెక్టే. ఎంత టైంలో రావాలా? 1.5 hourలో రావాలా? మ్యాక్సిమం పోనీ 2 గంటలు అనుకోవచ్చు. మ్యాక్సిమం 2 గంటలు రావాలా? నేను 10 గంటలైనా మీ ఇంటికి రాకపోతే ఏమని అర్థం? కరెక్ట్గా ఎక్కడ దారి తప్పారు అనేసి. అవునా కదా? కాబట్టి మనం ఎక్కడ దారి తప్పామో తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. దాన్ని సరి చేసుకుంటే అయిపోయింది. అలానే మన జీవితంలో ఏదైనా మనం మేనిఫెస్ట్ చేయాలి అని అనుకొని ఏదైనా మనం చేయలేకపోయి ఉంటే ఎస్, ఎక్కడ దెబ్బతిన్నామో రాసుకోవాలి. ఒక పెన్ను పేపర్ తీసుకొని మన జీవితంలో ఇంతవరకు ఎన్ని విషయాల్లో దెబ్బతిన్నాం, ఎక్కడ ప్రయత్న లోపం అనేది ఎక్కడ లోపించింది అది రాసుకోవాలి. రాసుకుంటే నెక్స్ట్ టైం అది లోపించకుండా మనం చూసుకుంటాం. ఓకేనా? అట్ ది సేమ్ టైం మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఈ సూత్రాన్ని పాటించవచ్చు. ఏంటంటే మనం ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇది మేనిఫెస్ట్ చేయాలి అని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మన నమ్మక విశ్వాసాలు ఎలా ఉన్నాయి, మన థాట్ ఎలా ఉంది, మిరాక్యులస్గా ఉందా లేదా, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, దాని పట్ల డెడికేటెడ్గా కంప్లీట్ అంకితభావంతో ఉన్నాయా లేవా ఎమోషన్స్ చేయాలి అని. అండ్ మన వర్డ్స్ అవే మనం మాట్లాడుతాం లేదా, ఆ వర్క్ మనం చేస్తున్నాం లేదా. ఎప్పుడు ఈ 5 మనము సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ పాలలో ఉన్నాయి ఇవి, ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి, ఇంకేమైనా పెంచాలనా, ఏమైనా తక్కువ ఉన్నాయా, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనం ఒక 40 days పాటు దీన్ని ఎక్సర్సైజ్ చేసామనుకో, ఒక టార్గెట్ తీసుకొని దీన్ని ఎక్సర్సైజ్ చేసామనుకో, అయిపోయింది. ఖేల్ కథం దుకాన్ బంద్. ఆ మేనిఫెస్టేషన్ ఈజీగా మనం దాని సైన్స్ను మనం చక్కగా నేర్చుకుంటాం. ఎస్ ఆనంద్ గారు, ఈ మేనిఫెస్టేషన్ అంటే ది పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి మీరు చెప్తున్నారు కదా, మీ జీవితంలో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీరు ఎలా ఆ మేనిఫెస్టేషన్ చేసుకోగలిగారు అన్నది మాకు చెప్తారా? తప్పకుండా. నేను నా జీవితంలో కొన్ని వందల పనులు చేశాను. నేను 1, 2 కాదు చేసింది. ఓకే. ఎన్నో మేనిఫెస్ట్ చేశాను. మీకు ఇప్పుడు పిఎంసీలో ఉన్నా కాబట్టి పిఎంసీదే చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం 3rd time షేర్స్కి వెళ్ళాం. ఓకే. అందరు డబ్బులు ఎంత వస్తాయి అన్నారు. 10 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి అన్నారు. నేను చెప్పాను 35 కోట్లు వస్తాయని చెప్పాను. నేను 35 కోట్లు వస్తాయి, రెండో ఆలోచన లేదు, అదే స్టాండ్ అవుదాం అన్నాం. దీనికోసం 10 రోజులు టాపిక్స్ నడిచింది.
ఈ 10 రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఎందుకంటే అందరూ డైరెక్టర్లు ఏకీభవిస్తేనే అది దానికి వెళ్తాం, లేకపోతే Yes. వెళ్ళే కుదరదు. నేను ఒక్కరిని ఇదే పట్టుకున్నాను, ఉమ్, సమస్య లేదు 35కి వెళ్దాం. ఉమ్, ఓకే, ఈ 35కు వెళ్తున్నాం అంటున్నావు కానీ ఇది కరోనా టైము, డబ్బులు ఎట్లా వస్తాయని అందరు క్వశ్చన్ మార్క్. ఉమ్, ఓకే, పత్రి సార్ కూడా ఆనంద్ నిజంగా వస్తాయా అని అడిగాడు నన్ను. అమ్మో, డబ్బులు నిజంగా వస్తాయారా ఉమ్, అని అడిగాను నన్ను. ఉమ్, ఎందుకంటే అత్యధికమైనటువంటి డబ్బు ఒక ధ్యాన మహాచక్రానికి తప్ప మన ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో దేనికి డబ్బు రాలేదు. ఉమ్, కానీ నా లోపల నా ఇంట్యూషన్ చెప్తోంది ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని. ఉమ్, ఓకేనా, ప్రతి ఒక్కళ్ళను నేను చెప్పాను, దీని బాధ్యత నేను తీసుకుంటాను, ఉమ్, ఇది వచ్చి తీరుతుంది, ఉమ్, నో ఇష్యూ. ఎందుకంటే మనము షేర్స్కి వెళ్ళేటప్పుడు ఎస్, ప్రతి ₹1,00,00,000కి 90,000 మనం గవర్నమెంట్ కట్టాలి, ఉమ్, అది రూల్. అది ఓకే, మన దగ్గర ఆ డబ్బు కట్టడానికి మన దగ్గర డబ్బులు లేక మనం ఏడుస్తున్నాం. ఉమ్, ఆ టైంలో ఉమ్, చాలా తక్కువ అమౌంట్ ఉంది, ఉమ్, సమస్య లేదు, మనం 35 కోట్లకి వెళ్దామని నేను. ఉమ్, ఓకే, మ్యాక్సిమం అమౌంట్ అందరు ఎక్కడున్నారు, 10 కోట్ల దగ్గర ఉన్నారు. ఉమ్, ఫస్ట్ టైం పోయినప్పుడు 1,27,00,000 వచ్చింది, సెకండ్ టైం పోయినప్పుడు 4,50,00,000 వచ్చింది, ఉమ్, థర్డ్ టైము 10కి వెళ్దాం, ఉమ్, లేదా ఇంకా తక్కువకి వెళ్దాం, ఎందుకంటే ఇది కరోనా టైం, ఇంకా కరోనా టైంలో డబ్బులు ఎవరు ఇస్తారు, ఉమ్, ఇది వాదన. ఓకే, నేను చెప్పాను క్లియర్గా, సమస్య లేదు, డబ్బులు వస్తాయి. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఈ నేచర్కి అవసరం. ఇప్పుడు ఎక్కడ చూసినా నాన్ వెజిటేరియన్ హోటళ్ళు ఉన్నాయి, వెజిటేరియనిజం గురించి చెప్తే కదా ఎవరన్నా ఎస్, అవి తగ్గేది. ఉమ్, మారాలంటే, మనిషి మారాలంటే ఈ ఛానల్ తప్ప వేరే దిక్కు లేదు ఈ భూమికి, కరెక్ట్, ఈ భూమండలానికి. ఉమ్, వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఇది. ఉమ్, నాకు తెలుసు ఇది క్లియర్గా ప్రకృతికి అవసరమైనటువంటి ఛానల్ అని అర్థమైపోయింది నాకు. ధ్యానం అన్నది నిజంగానే అవసరం. ఉమ్, ఎవరు చెప్తున్నారు ధ్యానాన్ని ఇంత సింపుల్గా? Yes. పిఎస్ఎస్ఎం చెప్తోంది. అంతే, ఉమ్, పిరమిడ్లు నిజంగానే చాలా అవసరం భూమిని ఎనర్జైజ్ చేయడానికి. Yes. మరి ఇవన్నీ పోవాలంటే విశేషంగా పిఎంస్ అన్నది ఖచ్చితంగా అవసరం. అవును, అవసరమైనప్పుడు మరి దానికి కావాల్సిన డబ్బు అది తెచ్చుకుంటుంది, ఉమ్, ఆ ప్రకృతి ఆ మార్గాలను చూపిస్తుంది. పూర్తిగా నమ్మాను, బలంగా నమ్మాను. ఉమ్, సో కరోనా టైంలో పనిచేసాం. ఫస్ట్ 10 కోట్లు దాటగానే పత్రి సార్ నమ్మలేదు దాన్ని. ఆ, నిజంగా వచ్చిందరా, నిజంగా వచ్చిందరా అని 10 సార్లు అడిగారు సార్. ఓకే, సారే నమ్మలేదు. 26 కోట్లు వచ్చింది. వావ్, ఎక్సలెంట్, అంటే ఇప్పుడు ఇంకా నేను నమ్మడము అంటే ఎట్లుంటుందంటే ఇంకా అది పరాకాష్ఠలో ఉంటుంది. అది ఇంకా దానికి దిక్కు దిమానం ఉండదు. ఇంకా ఉమ్, ఒక్కసారి కమిట్ అయ్యాము అంటే కనుక ఇంకా అయిపోయిందని అర్థం. అంతే, అది ఉమ్, అంత నమ్మాలి, అంత విశ్వసించాలి. ఉమ్, అది ఫస్ట్ పాయింట్. ఎస్, సెకండ్ పాయింట్, ఆ థాట్కి కంటిన్యూ ఎనర్జీ ఇస్తుండాలి, కీప్ ఆన్ ఎనర్జీ ఇస్తుండాలి మనం. ఉమ్, ఓకే, ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ లాగేస్తుంటారు. ఆ Hmm. కప్పను లాగినట్లు, ఒక కప్ప ఎక్కుతుంటే ఇంకో కప్ప లాగినట్లు Yes. ప్రతి ఓడు లాగడానికి ట్రై చేస్తుంటాడు. ఉమ్, నేనేంటంటే చెవిటి కప్పను, నాకేం అవన్నీ వినపడవు. ఓకే, నాకు ఎంతసేపు ఎక్కడ మీదనే ఉంటుంది. ఉమ్, ఓకే, కీప్ ఆన్ ఎనర్జీ ఇస్తుండాలి. ఉమ్, థర్డ్ పాయింట్, ఆ ఎమోషన్ నా లోపల ఎలా ఉంటుందంటే నాకు ఆ టైంలో ఇంకా అది తప్ప ఇంకా వేరేది నా మైండ్లోకి రాదు. అది ఉమ్, ఆ ఎమోషన్లో ఆ టైంలో నాతో మాట్లాడాలంటే కూడా భయపడతారు మనుషులు. ఉమ్, నేను పని చేస్తున్నప్పుడు అంత అంత ఆ ఎమోషన్లో ఉంటాను నేను. ఉమ్, మీకు ఎన్నోసార్లు మీకు అనుభవంలో ఉంటుంది. ఉమ్, ఒక పనిలో ఉన్నప్పుడు ఎంత లోతుల్లో, ఎంత తీవ్రతతో ఉంటాను నేను. ఎస్, ఆ ఎమోషన్ అది డ్రైవ్ చేస్తుంటుంది లోపల నన్ను. ఉమ్, నేను అదే మాట్లాడుతుంటాను. ఉమ్, వచ్చేస్తుంది అమౌంట్, ఉమ్, నాకు రెండు మాటలు వినపడవు. ఉమ్, మీరు చాలా ఫోకస్గా ఉంటారు. తెగాల్సిందే ఇంకా, దానికి ఇంకా దిక్కు దివానం ఉండదు అట్లా. ఉమ్, 5, దాని తగిన వర్క్ చేస్తాం. ఎస్, ఓకే, చాలామంది ఇవన్నీ చేసి వర్క్ చేయరు. వర్క్ చేయకపోతే కర్మ ఎట్లా జరుగుతుంది? కరెక్ట్, ఓకే, ఉమ్, ఈ 5 అలైన్మెంట్లో ఉన్నాయా లేదా ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటాను నేను. ఉమ్, ఈ 5 అలైన్మెంటే మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్టేషన్తో 26 కోట్లు తెచ్చాం. ఎస్, మరి మిగతా డబ్బు ఎందుకు రాలేదని ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఉమ్, 5, 4, 9 రాలేదు. ఉమ్, ఇది ఒక గ్రూప్ వర్క్ అయిపోయింది. ఇది ఉమ్, ఇప్పుడు నేను ఎట్లా నమ్మానో మిగతా వాళ్ళందరూ అట్లే నమ్మింటే ఆ 9 కూడా వచ్చేవి. ఓకే, అలైన్మెంట్లో లేకపోవడం వల్ల ఆ 9 మిస్ అయిపోయాయని ఫీల్ అవుతుంటాను. ఉమ్, అట్లా ఎప్పుడు కూడా ఏంటంటే ఉమ్, మేనిఫెస్ట్ ఏది చేయాలన్నా ఉమ్, ఫస్ట్ దాన్ని నమ్మాలి, విశ్వసించాలి, ఎస్, దానికి ఎనర్జీని ఇవ్వాలి, ఉమ్, ఆ ఎమోషన్తో కనెక్ట్ అయి ఉండాలి. ఎస్, ఆ యొక్క మాటలు మిరాక్యులస్గా మాట్లాడుతూ ఉండాలి. ఉమ్, మిరాక్యులస్గా
చెప్తూ ఉండాలి, దాని తగిన వర్క్ చేయాలి. ఎస్. ఈ పంచతంత్రమే మేనిఫెస్టేషన్కి సూత్రం. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మనం ఎంతో అద్భుతంగా మేనిఫెస్టేషన్ ఎలా జరగాలంటే ఈ పంచ సూత్రాలు ఏంటి అన్నది మరి మరి ఆనంద్ బుద్ధ గారు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళు తన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలంటే కనుక ఈ 5 సూత్రాలు క్రమం తప్పకుండా పాటించాలి. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.